See, regarding the age related problem, we got one more problem which is asked in previous board paper. Okay, now let me read this question. The present age of father is 3 more than 3 times the age of his son. 3 years hence ante tarvata, after 3 years, the father's age will be 10 years more than twice the age of son. Determine their present ages. Always assume the present ages x and y. ఇక్కడ ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు? ఫాదరు, సన్. ఓకే, అది చాలు. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్తగా చదవండి. అర్థం కాకపోతే ఇంకొకసారి చదవండి. అప్పటికీ అర్థం కాకపోతే ఇంకొకసారి చదవండి. వీడియో పాస్ చేసుకోండి అంతవరకు. తర్వాత వీడియో రెజ్యూమ్ చేసి చూడండి. ఎందుకంటే క్వశ్చన్ అర్థమైతేనే మీకు ఆన్సర్ చాలా బాగా అర్థమవుతుంది, లేదంటే గుర్తుపెట్టినట్టు అవుతుంది. ఓకే, నౌ లెట్ the present age of father is equal to x years, and the present age of his son is equal to y years. So indaka manaki father daughter, ikkada father son. Now first statement chadavandi. The present age of father is 3 more than 3 times the age of his son. చూడండి, అప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం? ఫస్ట్ స్టేట్మెంట్ చదివి చూడండి, జాగ్రత్త చూడండి. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మోర్ కదా, అంటే దూరంగా +3. మోర్ అంటే +3 వేసుకోండి. దాన్ వాట్? దాన్ 3 times ఏజ్ ఆఫ్ హిస్ సన్. సన్ ఏజ్ ఎంత? వై కాబట్టి 3y. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. అర్థమైందమ్మా? ఇది చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, ద ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మోర్ అంటే ఏంటి? +3. దాన్ వాట్? దాన్ 3 times ఏజ్ ఆఫ్ హిస్ సన్. 3 times ఏజ్ ఆఫ్ హిస్ సన్, 3y. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. చాలా ఇంపార్టెంట్. నౌ 3 years తర్వాత, 3 years హెన్స్ అంటే 3 years తర్వాత. ఓకే, సినిమాలో చూపిస్తారు కదా, మనం 3 సంవత్సరాల తర్వాత హీరో హీరోయిన్కి మ్యారేజ్ అయిపోతుంది అప్పటికే. ఓకే, ఇప్పుడు సన్ పెద్ద హీరోకి చిన్న హీరో పుడతాడు. ఇప్పుడు 3 years హెన్స్. చూడండి, 3 years హెన్స్. అయితే 3 years హెన్స్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఏమవుద్ది? ఎక్స్ అవుతుందా? x+3 అవుతుంది కదా. ఎందుకు? ఎస్, x+3. విల్ అంటే ఈక్వల్ టు, విల్ బి 10 years మోర్ అంటే +10. మోర్ అంటే ఏంటి? +10. దాన్ వాట్? దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. దాన్ వాట్? ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. అంటే ట్వైస్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఎంత? y+3. అప్పుడు వాళ్ళ సన్ ఏజ్ ఏమవుద్ది? నాకు y y+3. ప్రజెంట్ ఏజ్ y వాళ్ళ సంది. 3 years తర్వాత అంటే ఇతనికి పెరుగుతుంది ఏజ్. y అంటే అతను కూడా y+3 అవ్వాలి కదా. ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? చూడండి, 3 years హెన్స్, దట్ మీన్స్ +3, x+3 ఈజ్ 10 more అంటే +10. దాన్ వాట్? దాన్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ప్రజెంట్ ఏజ్ y. 3 years తర్వాత ఏమవుతుంది? సన్ y+3. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అగో అన్నా హెన్స్ అన్నా పెరిగితే ఫాదరు సన్ ఇద్దరికి పెరగాలి, తగ్గితే ఫాదరు సన్ ఇద్దరికి తగ్గాలి. చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కటి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది అరేంజ్ చేసుకోండి. x+3 ఈజ్ ఈక్వల్ టు 2 into y. 2y + 2 3s are 6 + 10 అంటే x - 2y ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా 16, ఈ 3 అవతల పోతే ఏమవుతుంది నాకు? -3. దట్ మీన్స్ x - 2y ఈజ్ ఈక్వల్ టు 13. 10 + 6 16. ఓకే, x - 2y ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ మనకి x - 3y ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆఫ్టర్ సాల్వింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ చూడండి, x - 3y ఈజ్ ఈక్వల్ టు 3. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 3y అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి x - 3y ఈజ్ ఈక్వల్ టు 3. సెకండ్ ఈక్వేషన్ x - 2y ఈజ్ ఈక్వల్ టు 13. x - 2y ఈజ్ ఈక్వల్ టు 13. నౌ ఆల్రెడీ x క్వశ్చన్ ఈక్వల్గా ఉన్నాయి కదా. సో డైరెక్ట్లీ వీ కెన్ డూ సబ్ట్రాక్షన్. మైనస్ ప్లస్ మైనస్. సబ్ట్రాక్షన్ మళ్ళీ చెప్తాను చూడండి, సబ్ట్రాక్షన్ అంటే అన్ని మైనస్ సింబల్సే ఉండాలి. ఎక్సెప్ట్ ఆల్రెడీ మైనస్ సింబల్ ఉంటే మాత్రం ఏం పెట్టుకుంటాం? ప్లస్ సింబల్ పెట్టుకుంటాం. సో +x - x గెట్స్ క్యాన్సిల్. -3 + 2 దట్ మీన్స్ -1y. అంతే కదా, -3 + 2 ఈజ్ ఈక్వల్ టు 3 - 13.
minus 13. So minus minus gets cancelled. Y is equal to 13. So after substituting y value in either first equation or sorry 3 minus 13 16 so 10 sorry. Okay, 3 minus 13 manaki 10. So y is equal to 10. So after substituting y value either in first equation or second equation, we'll get the answer. X minus 3y is equal to 3. X minus 3 into y value and the 10 is equal to 3. X minus 30 is equal to 3. X is equal to minus 30 plus 30. So 30 plus 3, x is equal to 33. So present age of son, father వచ్చి 33, son వచ్చి 10. ఓకే, ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి చూడండి. ద present age of father is 3 more than 3 times age of son కదా. 3 times age ఏమవుతుంది, son age 30 plus 3 యాడ్ చేస్తే 33 వచ్చింది కదా. నౌ 3 years తర్వాత ఇతని ఏజ్ ఏమవుతుంది నాకు 36. ఓకే, ఇతని ఏజ్ ఏమవుతుంది నాకు 13. ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లైస్ 10 యాడ్ చేయండి. 26 plus 10 36. అదే కదా అడిగింది ఇక్కడ. 2 into age plus 10. ఓకే, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్, నాట్ టు బి డన్ ఇన్ ఎగ్జామ్. వెరిఫికేషన్ కోసం రఫ్లో చేసుకోవచ్చు. బట్ ఈ రెండు సెంటెన్స్లే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు రాసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఈస్ దిస్ అండ్ వన్ ఈస్ దిస్. ప్రజెంట్ ఏజ్ ఈజ్ 3 more than 3 times the age of his son. That is first sentence. After 3 years, అంటే x plus 3 is equal to 10 more than twice the age of his son. అంటే 2 into y కాదు, 2 into y plus 3 అవుతుంది. ఎందుకు, సన్ ఏజ్ కూడా పెరుగుతుంది కదా. చాలా ఇంపార్టెంట్, బోర్డ్ ఎగ్జామ్కి ఖచ్చితంగా వస్తుంది ఏజ్ ప్రాబ్లం, either for 3 marks or 4 marks. Right? Thank you.